37వ కీర్తన 4వ వచనంలో ఏముందో తెలుసా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడట. హల్లెలూయా. ఏం చేస్తాడంటే ఆయన ఎవరిని బట్టి సంతోషించాలి? నీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి నువ్వు ఏం చేయాలా? సంతోషించాలి. రిజాయిస్. దేవునికి ఒక స్తుతి కీర్తన పాడాల. నీ దేవుడు ఎవరు నువ్వు తెలుసుకుంటే నీ నోటి నుంచి ఏ దరిద్రమైన పాట రాదు. ఏం రాదు? ఏ దరిద్రమైన పాట రాదు. ఏ పాటలు వస్తాయి? ఓన్లీ థ్యాంక్స్ గివింగ్ సాంగ్సే వస్తాయి నీ నోట్లో నుంచి. హల్లెలూయా. నీ దేవుడు ఎవరో నీకు తెలియలేదనుకో, నీ లోపల నుంచి ఏ సాంగ్స్ వస్తాయి తెలుసా? సాడ్, బ్యాడ్. ఏం సాంగ్స్ అవి? బ్యాడ్ సాంగ్స్ వస్తాయి, సాడ్ సాంగ్స్ వస్తాయి. అంటే దేవుణ్ణి నువ్వు తక్కువ చేసి మాట్లాడే సాంగ్స్ వస్తాయి నీ నోట్లో ఉండగా. అంటే ఏం చేయాలా? నువ్వు యెహోవా యందు నీవు సంతోషిస్తే ఆయన నీ హృదయంలో ఉన్న వాంఛలన్నీ తీరుస్తాడట. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా యందు నువ్వు సంతోషించడం ప్రారంభించావు అనుకో, నీ హృదయంలో ఒక్క కోరిక కూడా పెండింగ్ ఉండదు. ఏముండదు? పెండింగ్ ఉండదు. అది డిలే అవ్వదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన ఎందుకు ఆనందిస్తున్నావు కదా. నువ్వు నా దేవుడు, నా కొండ, నా కోట, నా బలము, నా ఆశ్రయము, నా దుర్గము, ఆయనే నా మహోన్నతుడు, ఆయన నా సర్వశక్తిమంతుడు. నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో ఆయన హృదయంలో ఉన్న కోరికలన్నీ, వాంఛలన్నీ కూడా నెమ్మదిగా ఒకటి తీసేస్తా ఉంటాడు. హల్లెలూయా.